Hello YouTube guys, welcome back to my channel. Good morning. So guys, ఈ రోజు అయితే మనం వెళ్తున్నాం బన్సీలాల్ పేట్ లో ఉండే ఒక స్టెప్ వెల్ దగ్గరికి. అండ్ ఈ స్టెప్ వెల్ వచ్చేసి 17th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అండ్ ఈ స్టెప్ వెల్ వచ్చేసి వాటర్ షార్టేజ్ అప్పట్లో వాటర్ షార్టేజ్ ఉండేది, అందుకని చెప్పి ఈ స్టెప్ వెల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో వాటర్ షార్టేజ్ ఎవరికైతే ఉందో వాళ్ళు వచ్చి ఈ స్టెప్ వెల్ ని దిగి వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు. సో అలా బ్రిటిష్ వాళ్ళు అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దాని సైడ్ లో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అండ్ ఆర్ట్ గ్యాలరీ వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ ఎంట్రీ ఫీ ఆర్ట్ గ్యాలరీ చూడడానికి. సో ఈ రోజు అయితే మనం వెళ్తున్నాం. అది వచ్చేసి సికింద్రాబాద్ సైడ్ ఉంది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే పెట్టేస్తాను, మీకు కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 1 PM అండ్ మళ్ళీ 4 PM to 8 PM. ఇప్పుడు ఈ టైమింగ్స్ లో మాత్రమే ఓపెన్ ఉండింది. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు వ్యూ ఈవినింగ్ పూట. నేనైతే ఇప్పుడు మార్నింగ్ పూట వెళ్తున్నా. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను మంచిగా. సో ఇప్పుడు వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళి కలుస్తా అని చూపిస్తా ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ ఇక్కడ మనం స్టెప్ వెల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. సో ఫస్ట్ ఈ గుడికి అయితే వెళ్దాం అండ్ దాని తర్వాత స్టెప్ వెల్ దగ్గరికి వెళ్దాం. సో గైస్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసాం అండ్ టైమింగ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీ అండ్ ఆల్ చూసుకోండి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. సో గైస్ ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. అండ్ ఇది స్టెప్ వెల్. అండ్ ఇటు గ్యాలరీస్ ఉన్నాయంట, 3 గ్యాలరీస్ ఉన్నాయంట ఇటు. సో ఫస్ట్ గ్యాలరీస్ తీసుకొని దాని తర్వాత స్టెప్ వెల్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇది చూడండి ఇమేజ్ స్టెప్ వెల్ ఎలా ఉంది ఏంటిదని చెప్పేసి. అండ్ ఇటు కూడా ఉంది. సో ఇప్పుడు మనం గ్యాలరీ లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. సో గైస్ ఫస్ట్లీ గ్యాలరీ 1కి అయితే వచ్చాం మనం. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఈ స్టెప్ వెల్ గురించి రాసింది ఇక్కడ. 17th or 18th century అరౌండ్ కట్టారు ఇది. అండ్ బ్రిటిష్ రెసిడెన్సీ కట్టింది. అండ్ ఇటు ద వెస్ట్ స్ట్రెచ్ ఆర్చ్ యాజ్ సీన్ ఫ్రమ్ ద 4th level ఆఫ్ స్టెప్ వెల్. 4 levels కింద ఈ స్టెప్ వెల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ద మండప్ ఆన్ ద ఈస్ట్ సీన్ త్రూ ద గ్రాండ్ ఎంట్రన్స్ ఆన్ ద ఈస్ట్. సో మనం ఈ గ్యాలరీ చూసాక ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా ఉండేది, దాని తర్వాత మంచిగా కన్స్ట్రక్ట్ చేసి ఇలా చేశారు. చూడండి ఇక్కడ ఏరియా మొత్తం అప్పట్లో అండ్ ఇప్పుడు. అప్పుడు ఇలా మొత్తం డస్ట్ అండ్ ఆల్ ఉండేది, ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేశారు దీన్ని. ఇది వచ్చేసి రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి స్టెప్ వెల్ అయితే కట్టారు. ఇక్కడ చూడండి మొత్తం అప్పుడు ఇలా ఉండే అండ్ ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇది సో గైస్ అది గ్యాలరీ 1. అండ్ ఇక్కడ చూడండి మినీ స్టెప్ వెల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కిందకి దిగడానికి. అండ్ దీని లోపల నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ వాటర్ అయితే స్టోర్ చేస్తారు. ఆ మధ్యలో వాటర్ స్టోర్ అయ్యింది అక్కడ. ఇదైతే సూపర్ ఉంది 3D. చూడండి మొత్తం 3D షేప్ చేశారు దాన్ని. ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఇదైతే సూపర్ ఉంది 3Dలో. సో ఇప్పుడు మనం సెకండ్ గ్యాలరీకి అయితే వెళ్దాం. ఇది ఫస్ట్ గ్యాలరీ ఓవరాల్, ఇది మన ఫస్ట్ గ్యాలరీ. సో ఇప్పుడు మనం సెకండ్ గ్యాలరీకి అయితే వెళ్దాం. సో గైస్ గ్యాలరీ 1 ఆపోజిట్లోనే గ్యాలరీ 2 అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అప్పుడు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పి ఇది.
అండ్ ఇక్కడ మనం 3D చూసాం కదా, ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయ్యిద్ది. అండ్ ఇది కింద నుంచి అండ్ ఇది ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం. చూడండి ఇక్కడ మొత్తం ఓవరాల్ అయితే ఈ స్టెప్ వెల్ది పిక్చర్స్ అయితే పెట్టారు అన్నిటి దగ్గర. ఇది చూడండి. అండ్ ఇది స్టెప్ వెల్ లోపల. అండ్ ఇది అండ్ ఇటు కూడా ఉన్నాయి ఇక్కడ స్టెప్ వెల్ కింద నుంచి. అండ్ ఇక్కడ అండ్ ఈ స్టెప్ వెల్ మ్యాప్ అనుకుంటా ఇది. ఇక్కడ స్టెప్ వెల్ ఉంది. అండ్ ఇక్కడ ఏవో డ్రా చేశారు, ఏంటిదో తెలియదు అవి. అండ్ ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్యాలరీ 2. సో గ్యాలరీ 3 వచ్చేసి పైన ఉందంట. సో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. అండ్ గ్యాలరీ 3 వచ్చేసి దీని ఆపోజిట్లోనే ఉంది. ఇది గ్యాలరీ 3. స్టెప్స్ ఎక్కుకుంటా పైకి పోవాలి. సో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి, స్టెప్స్ ఎక్కుకుంటా కూడా ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారు. ఇది గ్యాలరీ 3. ఇక్కడ చూడండి మొత్తం దాంట్లో ఉండే డస్ట్ అనాలు ఇలా తీశారు. అండ్ ఇక్కడ స్టెప్ వెల్ రివైవల్ అండ్ GHMC మొత్తం అందరు హెల్ప్ చేశారు వీళ్ళందరూ క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ పెద్ద మ్యాప్ ఉంది స్టెప్ వెల్ది. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇది కూడా. అండ్ ద ప్లాన్ ఆఫ్ మోడల్ విలేజెస్ invented by Sir T.H. Kais and founded by Seth Bansilal 1933లో. అండ్ ఇటు మనకి ఇటు చూడండి, ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది ఇటు. అండ్ ఇటు వీటి మ్యాప్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ వాటర్ ఉంది. ఇక్కడ వీటి గురించి కూడా రాసింది. ఇక్కడ డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి డిఫరెంట్ మ్యాప్స్ అయితే వేశారు. ఇది అండ్ ఇక్కడ నుంచి చూడండి నైట్ వ్యూ. ఇది నైట్ పూట మొత్తం లైటింగ్స్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఐ గెస్ వాటిల్లో దొరికినవి అనుకుంటా, ఆ స్టెప్ వల్ల దొరికినవి. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఎంత పొడుగుందో.
అండ్ గైస్ ఈ స్టెప్ వెల్లో శివుడిది ఒక లింగం దొరికింది అండ్ గణేష్ది కూడా స్టాచ్యూ దొరికింది. చూడండి శివుడిది లింగం, శంఖం అండ్ ఇక్కడ గణేష్ది విగ్రహం కూడా దొరికింది. ఇక్కడ ఫేస్ అండ్ ఇక్కడ ఒక నైఫ్ దొరికింది. ఇక్కడ అప్పటి కాలం వాళ్ళది కత్తులు అండ్ ఆల్. సో అది గ్యాలరీ 3. సో ఇప్పుడు మనం మెయిన్ స్టెప్ వెల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది చూడండి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం. సో గైస్ ఇది స్టెప్ వెల్ పైన నుంచి వ్యూ చూడండి. అక్కడి నుంచి అప్పటి వాళ్ళు అక్కడి నుంచి స్టేర్స్ దిగి ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి మొత్తం పైన నుంచి ఇది. అండ్ మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు డైలీ ఇదే చూస్తుంటారు. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. సో గైస్ ఇక్కడ చూడండి స్టెప్ వెల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మనం అక్కడ బ్యారిగేడ్స్ ఉన్నాయి కదా, అక్కడ దాకా వెళ్ళొచ్చు, దాని తర్వాత వెళ్ళలేం. అండ్ కిందికి వెళ్ళి అక్కడ చూడండి గైస్ ఒక టార్టాయిస్ ఉంది ఒకటి ఆడ వాటర్లో. అండ్ అక్కడ ఒక బర్డ్ ఉంది చూడండి. ఇక్కడ ఒక టార్టాయిస్ కూడా ఉంది, బాగుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే దారి ఇంకా వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి వాటర్ తీసుకోవచ్చు అనుకుంటా కిందకి. ఇక్కడ చూడండి ఇవి పెట్టారు కదా, అప్పుడు ఇలా లాగచ్చు, లేదా కామన్ పీపుల్ అయితే వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి బకెట్స్లో వాటర్ తీసుకోవాలా. ఇక్కడ అండ్ ఈవినింగ్ పూట ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ రూమ్స్ లాగా కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ ఏదో ఉంది బోట్ అనుకుంటా. అండ్ కింద అక్కడ 2 టార్టాయిస్ ఉన్నాయి చూడండి, కదులుతుంది కూడా. ఇది కింద వాటర్ ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద యానిమల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు వీటి కింద సపోర్ట్ కోసం అని చెప్పి. అప్పట్లో కూడా చాలా బాగా కట్టారు 17th సెంచరీలో కూడా. సో వేసి ఇంతకుముందు మనం అక్కడ ఉండే అండ్ ఇప్పుడు నడుచుకుంటా ఈ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి అండ్ బిఫోర్ ఇలా ఉండేది అండ్ ఆఫ్టర్ ఇలా చేశారు. ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఉండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఇటు కూడా బిఫోర్ ఇలా అండ్ ఆఫ్టర్ ఇలా ఉండేది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా, ఈవినింగ్ పూట ఈ లైటింగ్స్ అయితే వేస్తారు. అండ్ ఇవి బ్యారిగేడ్స్, దీని దాటి వెళ్ళలేము మనం, ఇక్కడ దాకా ఆగిపోవాలా, వీటిని దాటి వెళ్ళలేం. అండ్ వాటర్ చూడండి ఇక్కడ దాకా ఉంది. అండ్
ఇది మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడికి కూడా వెళ్ళని అట్లే ఇక్కడ కూడా స్టాప్ చేసేసారు బ్యారిగేడ్స్ పెట్టి. అది మొత్తం ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ నుంచి అది ఆర్ట్ గ్యాలరీ, థర్డ్ ఆర్ట్ గ్యాలరీ అది. సో ఇది వచ్చేసి స్టెప్ వెల్ అండ్ ఇక్కడ ట్యూబ్ కూడా ఉంది. ఇది ఎంత లోతుందో కూడా తెలియదు. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఒక టార్టాయిస్ కూడా ఉంది. ఇది ల్యాండ్ పైకి వచ్చేసింది, వాటర్లో కాకుండా. అలా ఇక్కడ ఈ వాటర్లో ఎన్ని టార్టాయిస్ ఉన్నాయో కూడా తెలీదు. ఇప్పటికే మనం 3 చూసాం. అండ్ అదైతే అక్కడ నుంచి మూవ్ కూడా కావట్లే ఆ బర్డ్. ఇక్కడ చూడండి ఆ బర్డ్ మూవ్ కూడా కావట్లే. సో ఇప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేసానో లేదో, ఆ బర్డ్ అయితే ఒక ఫిష్ని పట్టింది. అంటే ఈ వాటర్లో ఫిష్ ఉంది, టార్టాయిస్ ఉంది, అన్ని యానిమల్స్ ఉన్నట్టున్నాయి. క్రొకడైల్ కూడా ఉన్నట్టుంది, ఇలా కనిపించలేదు అసలు. చూడండి ఇక్కడ దాకా అయితే కనిపిస్తుంది. అండ్ దీని లోపల ఇంకా ఎంత లోతు ఉందో తెలీదు. అండ్ చూడండి సడన్గా ఫిష్ పట్టింది. సో ఇక ఫైనల్లీ మొత్తం మనం స్టెప్ వెల్ అయితే చూసేసాం. అండ్ మీకు ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. గైస్ ఇది వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ పార్క్ గ్యాలరీ తర్వాత. అండ్ ఇక్కడ ఎంట్రీ అయితే లేదు, ఇది బ్యాక్ సైడ్ పార్క్ అనమాట. అండ్ గైస్ ఇది వచ్చేసి స్టెప్ వెల్ బ్యాక్ సైడ్ గుడి. ఇక్కడ చూడండి ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. ఇది వచ్చేసి అమ్మవారి గుడి. అండ్ ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఫుల్ సపోర్ట్ చూపించండి. థ్యాంక్స్ ఫర్